నమస్తే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. నటుడు శ్రీకాంత్ ఫుల్ ప్లెడ్జ్డ్ లాయర్‌గా యాక్ట్ చేసిన సీరీస్ 'అబ్జెక్షన్ మై లార్డ్'. తెలుగు జీ5లో ఈ సీరీస్ అద్భుతమైన స్పందనతో ఇప్పుడు ప్రస్తుతం ప్రదర్శితమవుతుంది. మరి ఈ సీరీస్‌లో తన లాయర్‌గా తను చేసిన క్యారెక్టర్ గురించి శ్రీకాంత్ ఏం చెప్తాడు, అలాగే తనకు అసిస్టెంట్‌గా చేసిన అనన్య ఏం చెప్తుంది, ఇప్పుడు వాళ్ళిద్దరిని అడిగి తెలుసుకుందాం ఈ సిరీస్ గురించి, అలాగే దీనికి వస్తున్న స్పందన గురించి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. కెరియర్లో ఫస్ట్ టైం కదా నువ్వు ఫుల్ ప్లెడ్జ్డ్ లాయర్గా చేయటం. యా అదే రాధాగోపాలం చేశాను. బట్ రాధాగోపాలంలో అది కొంచెం ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ కదా. ఫ్యామిలీ మధ్యలో ఉంటుంది. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాత్రం లాయర్గా ఇదే. అది కాకుండా జీ5లో థర్డ్ వెబ్ సిరీస్ ఇది. ఓకే. ఫస్ట్ పొలిటీషియన్గా చేశాను చదరంగం. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఐజీగా చేశా. ఇది లాయర్గా చేశా. అది సిస్టమ్ పెట్టుకుంటా తిరుగుతుందమ్మా మొత్తం కెరియర్ జీ5 అంతా. కాదు, యాక్చువల్గా ఆఫ్టర్ కరోనా అసలు లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేవి లేవు. అవును. దట్టు ఇది ఒక లాంగ్వేజ్లో మంచి స్పందన వచ్చిన సిరీసు. దాదాపు అందరూ చూసే ఉంటారు. అయినా కూడా ఎందుకు ఇంత సాహసం చేసి ఈ సిరీస్ని మళ్ళా తీయటానికి ఏమన్నా రీజన్ ఏమైనా ఉందా? బట్ అది నాకు తెలిసి తమిళ్ వెర్షన్ యాక్చువల్ తమిళ్లో చేశారు, కానీ అది ఎవరు చూసి ఉండరేమో అనుకుంటున్నాను నేనైతే. అంటే ఇప్పుడు మాకు తెలుస్తుంది కదా ఎవరెవరు చూశారు ఏంటి అనేది. మేమే ఎక్కువ వెబ్ సిరీస్ ఎక్కడెక్కడ రిలీజ్ అవుతుంది మంచి మంచి ఏముంటుంది దాని పేరు కూడా తెలియదు సరిగ్గా నాకు. తర్వాత వచ్చి వీళ్ళు నా దగ్గర రావడం, మన ప్రొడ్యూసర్ రాజ్ కుమార్ గారు వాళ్ళు రావడం, ఒక మంచి పాయింట్ ఉందండి మనకి, మనం ఇది వెబ్ సిరీస్ది ఇది అని చెప్పి నాకు ఒకసారి అది చూడండి అని చెప్పేసి నాకు ఇచ్చారు. ఓకే. దాని పేరు గుర్తుపట్టుకోవడానికి చచ్చిపోయాను అది ఏంటనేది. సరే మొత్తం మీద వాళ్ళ పేరు రాసి అది ఎదుగుని చూశారు. బట్ వాళ్ళు నేను బాగా చేయలేదని కాదు, బట్ కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకి. ఆ వెబ్ సిరీస్ చూసిన దానికి దీనికి ఏంటంటే పాయింట్ని పట్టుకున్నారు, కానీ తీత్లో కానీ ఆర్టిస్ట్లో కానీ ఇది కానీ మొత్తం చాలా డిఫరెంట్గా చేశారు. ఈ పాయింట్ నచ్చి తీసుకోవడం, మన దగ్గర రావడం, నేను చూడడం. ఎస్, ఎందుకంటే ఇప్పుడు లాంగ్వేజ్ వేరే లేదు మీరు అంటున్నారు, కానీ కొన్ని ఏంటంటే నేనే చేశాను ఒకటి, ఇంకొకటి ఆల్రెడీ హిందీలో రిలీజ్ అయింది, దాన్ని మళ్ళీ రీమేక్ చేశారు. రీమేక్ లాగా చేస్తున్నారు, సినిమా లాగానే వెబ్ సిరీస్ కూడా దాంట్లో వచ్చినా కూడా దాని ఎక్కువ తెలుగు ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు కొంతమంది మన సిటీలో ఉన్నవాళ్ళు కొంతమంది మాత్రం చూడగలరు, ఏది బాగా వెబ్ సిరీస్ చూసేవాళ్ళు ఏది పడితే చూసేవాళ్ళు చూడగలరు, కానీ కొన్ని చూడలేరు ఎవరు. ఇప్పుడు కిందకి వెళ్ళామనుకోండి, డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళామనుకోండి, అది ఎవరో చూసి ఉంటారు నాకు తెలిసి. ఆ కాన్ఫిడెన్స్తోనే మళ్ళీ ఇది చేసి ఇప్పుడు ఇది ఎంత పెద్ద సక్సెస్ అనేది మనం 3 రోజులు చూస్తాను ఉన్నాం. చాలా మంచి రెస్పాన్స్ రావడం కానీ ఇది కానీ. సో అదే దాన్నే రీమేక్ అనుకోండి పోనీ. మనం చాలా సినిమాలు చేస్తాం చూడండి, సినిమాలు లాగానే ఇది ఒక రీమేక్. And if I can add to that, sir, I think స్పెసిఫికలీ నా క్యారెక్టర్లో అండ్ స్టోరీ లైన్లో చాలా కొత్త ఎలిమెంట్స్ తీసుకొచ్చారు మన తెలుగు వాళ్ళకి స్పెసిఫిక్గా నచ్చేటట్టు. వాళ్ళు ఆల్రెడీ ఒక బ్యూటిఫుల్ స్టోరీని స్కెలిటన్గా మనకి ఇచ్చారు, దాన్ని ఇంకా చాలా ఇంప్రూవ్ చేశారు. ఇప్పుడు మీరు ఇది చూసి తమిళది చూస్తే ఆల్మోస్ట్ డిఫరెంట్ సిరీస్లా అనిపిస్తాయి రెండు. సో చాలా అడిషన్స్ అండ్ చాలా బ్యూటిఫుల్ థింగ్స్ యాడ్ అయ్యాయి. బట్ కోర్ పాయింట్ ఒకటే కదా. యా, కోర్ పాయింట్ ఇస్ ది సేమ్. యా, ఇప్పుడు ఫిలింలో ఏ చేసేస్తున్నారు, వెబ్ సిరీస్ స్టార్ట్ అయిపోయింది, ఇవి కూడా అటు ఇటు చేసేస్తారు. మనకి హ్యాపీ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను డెఫినెట్గా 2 లాంగ్వేజ్ల్లో కూడా చేస్తున్నారు ఇప్పుడు. అది మంచి ఇదే. ఇప్పుడు సబ్ టైటిల్స్ ఇస్తారు, సబ్ టైటిల్స్ ఎంతవరకు ఇంగ్లీష్లోనే ఉంటాయి కదా జనరల్గా. ఇప్పుడు హిందీ కూడా తెలుగు కూడా డబ్ చేసేస్తున్నారు, తెలుగులో కూడా వచ్చేస్తుంది అది సిరీస్. అయినా సరే మళ్ళీ మన వాళ్ళు తీయడం వల్ల సక్సెస్ సాధిస్తున్నాయి కదా అది. అంటే ఫస్ట్ ఆ పాయింట్ చెప్పగానే జనరల్గా ఒక లాయర్, ఫుల్ ప్లెడ్జ్డ్ లాయర్ క్యారెక్టర్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అబ్జెక్షన్ మై లార్డ్ అంటే జనరల్గా మనం కొన్ని మన నిజ జీవితంలో మనం చేయలేని పనులు త్రూ క్యారెక్టర్స్ ద్వారా చేసినప్పుడు ఆ ఫీల్ అనేది వేరే ఉంటుంది. సో ఆ లాయర్ కోట్ వేసుకొని కోర్టులో నిలబడి అబ్జెక్షన్ మై లార్డ్ అన్నప్పుడు ఫస్ట్ ఏమనిపించింది? ఏముంది, యాక్టర్ మేము ఏదన్నా చేయాల్సిందే. నీకు శ్మశానంలోకి వెళ్ళి శవంగా పడుకునే సందర్భాలు కూడా ఉంటాయి కదా. ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవ్వాల్సిందే కంపల్సరీ. బట్ నేనంటే ఫస్ట్ మేము ఏంటంటే ఇది చేయగలవా లేదా, మనకు బాగుంటుందా లేదా అని ఆలోచిస్తాం ఫస్ట్. సబ్జెక్ట్ విన్నప్పుడు కొత్తగా ఉంది, మెయిన్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది, అండర్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ లెవెల్ అన్నీ డిఫరెంట్గా ఉంటుంది అనే కాన్ఫిడెన్స్తో చేసి చేయడం జరిగింది. మీరు అంటే ఫస్ట్ టైం లాయర్ డ్రెస్ చేసుకుని లోపలికి వెళ్ళినప్పుడు చిన్న మన లాయర్ అనే ఫీలింగ్ ఉంటుంది కదా, డెఫినెట్గా ఆ ఫీలింగ్ ఉంటుంది.
బట్ ఏంటంటే మనకి ఒరిజినల్ సెక్షన్స్ గెక్షన్స్ ఏమి మనమే దాని మీద ఫోకస్ పెట్టి మనం నేర్చుకుని యాక్టింగ్ చేయక్కర్లేదు, అంతే కదా. లా గురించి తెలుసుకుని మనం చేసే ఇది కాదు, సినిమా ఇది సినిమా లాగానే ఫీల్ ఎంజాయ్ చేసాం. అంటే ఆ సెక్షన్లు కొత్తగా ఉన్నాయి. మేము అవునా దీనికి సంబంధించిందేనా ఈ సెక్షను అనే ఆ టైప్ ఆఫ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. డైరెక్టర్ బాగా స్టడీ చేశాడు పర్టికులర్గా సెక్షన్స్ గురించి వివరించడం. అదే అన్న బాబు, దీంట్లో తప్పులుంటే నాదేం సంబంధం లేదు, డైరెక్టర్ మీద వచ్చా, నీకు ఏ తప్పులు ఉన్నా డైరెక్టర్దే, ఆయన చెప్పమని చెప్పా, అయిపోయింది. ఈ సెక్షన్లో రాంగులు కొన్ని ఉంటాయి కదా, మనం కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఏంటి ఇట్లా చేశారు, లాయర్ని కించపరిచే విధంగా ఉంటుందా, ఈ పద్ధతిగా ఉంటుందా, ఈ టైప్లో అన్ని వస్తూ ఉంటాయి. మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది. ఏ క్యారెక్టర్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది అంటే మహాత్మలో ఒకటి కోర్టుల వరకు వెళ్ళి కదా, లాయర్ని ముందు పెట్టుకున్నానని చెప్పి తన లాయర్ కదా దాంట్లో హీరోయిన్, దాంట్లో లవర్స్ కదా, దాంట్లో మా లాయర్ కోర్టులో కేసు చేశారు. లాయర్లకి బాయ్ ఫ్రెండ్స్ ఉండరా? అదే తర్వాత అన్నారు, లాయర్స్కి ఇది ఉంటారా, వాళ్ళు ఇది కాదని కొంతమంది ఆపోజిట్ వాళ్ళు ఉంటారు కదా, అట్లా మంచి వెబ్ సిరీస్. ఆ పర్టికులర్ క్యారెక్టర్ కి నంది అవార్డు వచ్చింది. అవును, స్పెషల్ జ్యూరీ వచ్చింది. 100 మూవీలో వచ్చింది నంది అవార్డు. అనన్య, నువ్వు ఒక పక్క జాబ్ చేసుకుంటూ ఇంకో పక్క యాక్టింగ్ కెరియర్ కొనసాగిస్తున్నావు కదా. సో ఈ ఒక అసిస్టెంట్ లాయర్ క్యారెక్టర్ చేయాలి అన్నప్పుడు నీకు ఏమనిపించింది? ఫస్ట్ ఒక ఐటీ ప్రొఫెషనల్ వచ్చి లాయర్ క్యారెక్టర్ యాక్ట్ చేయడం అంటే, ఐటీ ప్రొఫెషన్ ఇస్ జస్ట్ బ్యాకప్ సార్. ఎప్పుడైనా యాక్టింగ్ ఇస్ ద ఫస్ట్ ప్రొఫెషన్. సో నాకు ఈ క్యారెక్టర్ ఫస్ట్ చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను, ఎందుకంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, చాలా ఇండిపెండెంట్ క్యారెక్టర్, అండ్ తను ఒక పెద్ద ట్రిగరింగ్ పాయింట్, మొత్తం సిరీస్కి తనే ఫస్ట్ స్పార్క్ ఇస్తుంది. సో నాకు అది చాలా నచ్చింది. అండ్ ఓవరాల్ సిరీస్లో కూడా ఉన్న సస్పెన్స్, ఉన్న ట్విస్ట్ అండ్ టర్న్స్, అవి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ శ్రీకాంత్ సార్ వాజ్ ది లీడ్ అని చెప్పారు తర్వాత, సో ఇంకా బోనస్. సో మీ ఇద్దరు ఆపోజిట్లో ఒక ముఖేష్ ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ లాయర్ని ఫేస్ చేయటం, ఈ ఆర్గ్యుమెంట్స్. నాకు ముఖేష్ చూసి ఎప్పుడైతే ఈయన ఓకే అన్నాడో దానికి వెయిట్ పెరిగింది ఒక రకంగా. ఎందుకంటే మనకు తెలుసు ముఖేష్ చూసి ఇందిరా దగ్గర నుంచి పెద్ద క్యారెక్టర్స్, పెద్ద ఎమోషనల్ క్యారెక్టర్స్ చేసిన అతను ఆయన ఓకే చేశాడు అనే వాటికి 100% వెయిట్ పెరిగింది. అంటే ఆపోజిట్ లాయర్ చాలా స్ట్రాంగ్ ఉంటేనే మంద లెగుస్తుంది. అక్కడ స్ట్రాంగ్ లేడు అనుకోండి, ఇక్కడ ఎంత చేసినా ఏదో బూడిద పని లాగా అయిపోద్ది అనమాట. సో ఆయన రావడం కూడా దీనికి వెబ్ సిరీస్కి ప్లస్. ఒక స్ట్రెచర్, ఒక బ్యూటిఫుల్ పక్కా ప్లాన్గా చేసిన వెబ్ సిరీస్ ఇది. అన్ని రకాలుగా ప్లాన్ చేసుకొని నీట్గా ముందే వర్క్ చేసేసుకున్న దాని మీద చాలా తక్కువ టైంలో చేసిన వెబ్ సిరీస్ ఇది. అంటే ఈ టైప్ ఆఫ్ కోర్టు డ్రామాస్ని ఆడియన్స్ని కదలకుండా కూర్చోబెట్టడం అనేది దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ కోర్టు డ్రామా, ఎందుకంటే నస అనేది ఉండకూడదు. ఏమాత్రం ఇంట్రెస్టింగ్ లేకపోతే కనుక ఇటువంటి డెఫినెట్గా చూడదు. ఆ ఇంట్రెస్ట్ తీసుకెళ్ళాడు, ఆ ఎపిసోడ్కి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఎపిసోడ్, ఆ కేసుని ఎలా సాల్వ్ చేస్తాడనే ఇంట్రెస్ట్, అసలు ఏంటి ఇది అని ఆ ఇంట్రెస్ట్ తీసుకెళ్ళకపోతే చాలా కష్టం. అది మాత్రం ఫుల్గా అబ్జెక్షన్ మైలాడ్లో ఎక్కడ అసలు, ఎందుకంటే మేము చేసిన వాళ్ళు మేము సినిమా అది చూస్తే నాకే ఇంట్రెస్టింగ్గా ఏం భలే చేశారా అంటే కొన్ని మాకు తెలియదు కదా. ఇప్పుడు మేము చేసినంత వరకు మాకు తెలుస్తుంది, ఫ్లో ఎలా వెళ్తుంది అనేది చూసే వరకు మనకు తెలియదు. రికార్డింగ్ యాడ్ అవ్వాలి, దాన్ని మొత్తం అన్ని రకాలుగా చూడాలి కదా. కెమెరా వర్క్ ఎలా ఉందో చూడాలి, ఎంత ఎడిటింగ్ ఎంత ఇదిగా చేశారు అనేది కూడా మనకు తెలియదు. చేసేటప్పుడు ఎవ్వరికి ఏం తెలియదు. వెబ్ సిరీస్ మొత్తం చూసేపాటికి ఫుల్ ఫ్లెడ్జెడ్గా అమ్మ చాలా బాగా చేశారా అనే ఫీలింగ్ వచ్చింది. అంటే ఈ టైప్ ఆఫ్ సిరీస్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్స్ ఇంట్రడక్షను, పర్టికులర్గా సబ్జెక్ట్లోకి వెళ్ళటానికి ఎక్కువ టైం తీసుకుంటారు. అవును, ఈవెన్ ఈ మీ సిరీస్లో కూడా దాదాపు 4 ఎపిసోడ్స్ వరకు ఆ క్యారెక్టర్స్ వాటి తాలూకు ఇది అన్ని ఎపిసోడ్లు ఉండదు. నీకు ఓన్లీ ఫస్ట్ దాంట్లోనే ఎంగేజ్ చేస్తాడు, రెండో దాంట్లోనే ఎంగేజ్ చేసేస్తాడు. దీంట్లో వెబ్ సిరీస్లో ఫస్ట్ ఏంటంటే అసలు నోటరీ పరశురామ్ ఎవరు, అంతేగా ఇతనికి ప్రాబ్లం ఏంటి, కోర్టు మెట్లు ఎందుకు ఎక్కడు, ఒక సస్పెన్స్ క్రియేట్ చేశాడు, ఎందుకు ఇతను తను తర్వాత తను రావడం,
తన ఇంట్రెషన్, తను సీరియస్ ఇదిగా అవ్వడం, యంగ్ అవ్వడం, మొహం మీద కాఫీ కొట్టడం, స్పీడ్ అవ్వడం, తర్వాత నన్ను మీరు ఎందుకు కోర్టు కేసు ఎందుకు తీసుకోవట్లేదు అనే దాంట్లోనే ఎంగేజ్ అయిపోయింది. తర్వాత 3 ఎపిసోడ్ నుంచి మొత్తం కోర్టు కేసు తీసుకోవడమే కదా. అంటే నీ క్యారెక్టర్ వరకు అది, మిగతా క్యారెక్టర్స్ ఇవన్నీ కొంచెం ఏ సిరీస్ కానీ తప్పదు, అది తప్పు. సో లాస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే ఫుల్ ఎంగేజ్. ఇంకా అది ఇంకా డ్రామా, కోర్టు డ్రామా కాబట్టి ఇంకా మొత్తం 4 ఎపిసోడ్స్ వరకు కోర్టులో ఎక్కువ ఉంటుంది కదా. 4 ఎపిసోడ్స్ టోటల్ కోర్టులో. ఫస్ట్ నేను ఫెయిల్ అవ్వడం, తర్వాత వేరే వాడు ఇది అవ్వడం, నేను పడిపోవడం, మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాం, మళ్ళీ తర్వాత రావడం, ఇంకా 3 ఎపిసోడ్లు ముఖేష్తో. దాన్ని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ వేరే, అసలు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయిని ఎలా పెడతాం, ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది అనమాట. అసలు కోర్టు మెట్లు ఎక్కకపోవటానికి రీజన్ ఏంటి అనేది సింపుల్గా తేల్చేసినట్టు అనిపించింది. అది ఫ్లాష్ బ్యాక్. ఈ ఫ్లాష్ బ్యాక్ అంతే, ఎందుకంటే వాడు ఎందుకు ఎక్కట్లేదు అనేది ఈజీ చూపించారు. ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం పెద్దోళ్ళు ఎలా అనగదొక్కేస్తున్నారు అంటే, ఉన్నోళ్ళు చేతుల్లోకి వెళ్ళిపోయింది లా అంతా. ఇక దాంట్లో నా మూలంగా ఒక అమ్మాయి చనిపోయింది, ఒక కుటుంబం నాశనం అయిపోయింది అనేది ఆడికున్న ప్రాబ్లం ఏంటి, అక్కడ ఆ ప్రాబ్లం చూపించాడు కోర్టులో. ఆడు అంటాడు కదా, డాక్టర్ అంటాడు కదా, ఎమోషనల్ అయినా కొంచెం ఇదైనా సరే మీకు ఒక ఇది ఉంది, ఒక జబ్బు ఉంది, అది ఇదని. అక్కడ పడిపోవడంతోనే ఇంకా కోర్టు మెట్లు ఎక్కడో ఏ బ్లాక్ వరకు వెళ్ళకూడదని ఉంటుంది చూడండి. దాంట్లో ఏ బ్లాక్ చూస్తేనే వాడికి అతను ఇంతవరకు కోర్టు మెట్లు ఎక్కలేదని, అది ప్రాబ్లం. ఫ్లాష్ బ్యాక్. ఇక ఫ్లాష్ బ్యాక్ని సాగదీస్తే మెయిన్ సినిమా పోదు కదా. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా గుర్తొచ్చినాయి? ఏది కోర్టు, లాయర్లు, కోర్టు. నేను ఇంతవరకు కోర్టు మెట్లు ఇప్పుడు వెళ్ళలేదు, మరి నాకు తెలియదు రియల్గా ఎలా ఉంటుందని కూడా నాకు తెలియదు. ఫ్రెండ్స్ ఉన్నారు, బాగా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ కోర్టు లోపల ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేయలే. ఇది చూసి ఇలా ఉంటుందా అని అనుకోవడమే, మా సినిమాలో చూసే. ఒరిజినల్గా ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఒరిజినల్గా అంటే అటు ఇటు కూర్చున్న ఇప్పుడు సేమ్ మాలాగా ఉంటుంది అంటది. ఇప్పుడు దీంట్లో చేశారు చూడు, కూర్చునే అక్కడక్కడే నిలబడతారు అంతే. వెళ్ళి చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో అదే బోన్లు అలాంటి వచ్చి ఈ టైప్ ఆఫ్ లో ఉంటుంది కదా. కాదు, రియల్ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ సినేరియో చూస్తే ఇంత సెన్సిటివ్ లాయర్లు అనేవాళ్ళు ఉంటారా అసలు? అంటే ఒక్కొక్కరు ఇప్పుడు అందరూ స్ట్రాంగ్గా ఉండరుగా. సెన్సిటివ్ లాయర్స్ ఉంటారు, స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఉంటారు, కన్నింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు, చాలామంది రకరకాలు ఉంటారు. క్యారెక్టరైజేషన్లో ఎలా ఉంటుంది, ఎలాగైనా ఉండొచ్చు. సెన్సిటివ్ అన్నారు ఇప్పుడు ఒరిజినల్గా ఇలా ఉంటారని దిస్ ఈజ్ క్యారెక్టరైజేషన్, ఈజ్ ద ఫిల్మ్. వాడికి ఉన్న ప్రాబ్లము, నోటరీ పరశురామ్కి ఎందుకు అయ్యాడు, క్యారెక్టరైజేషన్ అలా తీసుకెళ్ళారు. అవి మన ప్రాబ్లం వల్ల వెళ్ళైపోయాడు ఆ గవర్నమెంట్లో. ఫెయిల్యూర్ లాయర్ అంటారు కదా, కొడుకే అంటాడు కదా దాంట్లో, నీలాగా ఫెయిల్యూర్ లాయర్ అవ్వాలనుకోవట్లేదు నేను, నీలాగా లా చదివి నేనేం చేస్తాను, నాకు అందుకే నేను ఈ లా చదవను అంటాడు కదా ఒక్కొక్కడు. అన్న జనరల్గా ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఉంది కదా, తన క్యారెక్టర్ కొంచెం డెప్త్ ఉన్న క్యారెక్టర్ బాగా, నేను ఆ క్యారెక్టర్ చేస్తుంటే బాగుండేది అని అనిపించింది అని చెప్పాను. అది నిజంగా చాలా మంచి క్యారెక్టర్స్ స్నేహల్ చేసింది, బట్ నేను ఈ సిరీస్లో నా క్యారెక్టర్తో ఐఎమ్ వెరీ హ్యాపీ. దానికి ఈ క్యారెక్టర్ చాలా స్నేహల్ది సమీరా క్యారెక్టర్ డెప్త్ ఉంది, బట్ రెండిట్లో చూస్ చేసుకుంటే ఆ అమ్మాయిని చూసుకోవాలని ఇదే చూస్ చేసుకుంటారు గ్యారెంటీగా. ఈ క్యారెక్టర్ చూస్ చేసుకుంటారు అది. కానీ వకీల్ సాబ్కి అబ్జెక్షన్ మైలాట్కి ఏమన్నా సిమిలారిటీస్ కనిపించాయి? కోర్ట్ డ్రామాలో డిఫరెంట్ ఉంటాయి అంతే కదా. కోర్ట్ డ్రామాలో ఇప్పుడు అది లేడీస్ కోసం ఇది చేసిందే కాబట్టి కన్సెంట్ మీద అంతే. ఇప్పుడు రేపు పొద్దున ఇది చాప్టర్ 1, ఇది చాలా చాప్టర్లు చేస్తారు అంటున్నారు, ఏంటో చూడండి. ఇంకో కేసు పెట్టుకుని దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు. ఇప్పుడు మనకి హిందీలోనూ వీటిలో వస్తున్నాయి కదా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు పట్టుకుని సాల్వ్ చేసుకుంటే వెళ్తారు, సీరియస్ వచ్చేస్తాయి. అంటే ఏ కేసు ఎలా సాల్వ్ చేశారు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది చూడటానికి ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అది కామన్ పబ్లిక్ తెలియదు. ఓహో ఇదా, ఇట్లా చేయొచ్చా, ఏంటి ఇంత ఇదిగా వెళ్ళి చేశారా అనేది. అలాగే ఇది కొత్తగా నేను స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఒక లాయర్ కేసుని ఎలా సాల్వ్ చేశాడు, ఎలా తీసుకెళ్ళాడు, దీన్ని సిరీస్ చేయొచ్చు. ఒకటి అంటే ఒరిజినల్ కూడా తీసుకొని, ఒరిజినల్ జరిగిన ఇన్సిడెంట్ని పట్టుకొని దాని మీద వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసుకొని సబ్జెక్ట్ కనుక రాయగలిగితే మంచి అంటే ఆడియన్స్కి
ఒక ఎంగేజ్గా ఉంటుంది డెఫినెట్గా, ఒక ఇంట్రెస్టింగ్గా నాలెడ్జబుల్గా కూడా ఉంటుంది తెలుసుకోవడానికి. ఇప్పుడు ఈ కోడ్ డ్రామా ఇటువంటి చేసినప్పుడు ఏమవుతుందంటే సెక్షన్ల గురించి చాలామంది తెలియదు. ఓహో లాలా ఇలా ఉంటుంది అనేది చాలామంది తెలియదు. ఇటువంటి మనకి ఎక్కువ రాలా. ఇవన్నీ మనకి కొన్ని మామూలు వచ్చినాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోడ్ డ్రామాలో ఇప్పుడు రాలేదు మనకి. కానీ ఇటువంటి వస్తే ఏమవుతుందంటే చూసే పబ్లిక్ కూడా కొంచెం నాలెడ్జ్ పెరుగుతుందనే ఫీలింగ్ నాకు నిజంగా వచ్చింది. నేనే ఓహో ఈ సెక్షన్ ఇదే, దీనికి సంబంధించిందా, రేపుకి సంబంధించిన సెక్షన్లు, మర్డర్కి సంబంధించిన సెక్షన్లు, ఇన్ని సెక్షన్లో దేనికి అనేది ప్రతి పబ్లిక్ కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుందని అనిపించింది. నేను ఫస్ట్ చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ డైలాగులు చదివేటప్పుడు ఓ దీనికా ఓ ఇంత ఇరికిచ్చొచ్చా, వీటిల్లో లేని ఇరికిచ్చొచ్చా, కానీ దాంట్లో ఎలా బయటపడవచ్చు ఇవన్నీ తెలుసుకుంటే బెటర్. కానీ కోర్ పాయింట్ ఇప్పుడు అక్కడ అన్యాయం జరిగింది ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు ఇక అంతే కదా, ఇక్కడ కూడా ఆడపిల్లకి అన్యాయం జరిగింది. ఈవెన్ చిరంజీవి గారు అన్నారుగా ట్రైలర్ చూడగానే నాకు మళ్ళీ వకీల్ సాబ్ ఇది వచ్చిందని, అంటే కోర్ పాయింట్. ఇప్పుడు కూడా ఒక అమ్మాయి లాస్ట్లో ఒక డైలాగ్ చాలా బాగా రాశారు. అది అంటే ఒక భార్యకి నచ్చకపోయినా, ఒక భార్యకి కానీ ఒక వేషకి ఎవరికి నచ్చకపోయినా వాళ్ళు రేపు చేసే అధికారం ఎవరికి లేదు, అంతే కదా. లా అనేది అందరికీ ఒకటే, అందరికీ ఈక్వల్. ఈవెన్ భార్య కూడా తనకి ఇష్టం లేకుండా ఏది ఎవ్వడు మగవాడు ఏం చేయకూడదు. దట్ ఈస్ ద లా. అది చాలామంది తెలియదు కదా. ఆ పాయింట్తో చాలా భలే అనిపించింది. మళ్ళీ అదే కొన్ని డైలాగ్స్ చాలా బాగా రాశారు. రాముడు సీతను రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయినప్పుడు జటాయువు రావణాసురుడిని పోరాడి తను ఆత్మహత్య చేసుకొని ప్రపంచానికి సీత ఎక్కడుందో చెప్పాడు. అంటే రాముడికి చెప్పింది జటాయువే కదా. అలాగే నారాయణ అనే వ్యక్తి తను ఆత్మాహుతి చేసుకొని తనకి ఏం జరిగింది, తన కూతురికి ఏం జరిగింది, భలే డైలాగ్స్ చాలా బాగా రాశారు. చాలా బాగుంది. సో 31st Weds 21 తర్వాత అనన్య ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఎందుకు లభించలేదు అనన్యకి? నాకు నచ్చిన రోల్స్ ఆపర్చునిటీస్ రాలేదు సార్. నాకు వచ్చిన రోల్స్ ఈదర్ నాకు నచ్చలేదు ఆర్ నాకు నచ్చిన రోల్స్ ఆడిషన్లో నాకు రాలేదు. సో ఈ వేద లాంటి క్యారెక్టర్స్ ఏవి నాకు ఈ జర్నీలో రాలేదు. సో ఇప్పుడు ఫైనల్గా వచ్చింది. సో ఇప్పుడు ఈ సిరీస్ తర్వాత ఫుల్ బిజీ అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్ చేయొచ్చా? హోప్ఫుల్లీ సార్, అదే మనం ప్రే చేయగలం దట్ షుడ్ హ్యాపెన్. రావాలి కోరుకుంటాం. అయితే ఎప్పుడు కూడా ఎవరికైనా ఒక ఆర్టిస్ట్కి కానీ ఎవరికైనా కామన్ పీపుల్ ఒక సక్సెస్ తర్వాత చాలా చేంజ్ వచ్చేస్తుంది, చేంజ్ అవుతుంది. అది ఎలా అవుద్ది అనేది మనం చెప్పలేము. ట్రాన్స్ఫర్మేషన్ అంతే. ఇప్పుడు నాకు ఉంది, నాకు ఎలా అవుతుందని నేను కాదు, ఈ కొత్త వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఫోకస్ తన ఏదైనా క్యారెక్టర్ మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేయాలంటే అన్నీ గుర్తు రావచ్చు వాళ్ళకి. దీంట్లో చూసిన వాళ్ళందరూ అలా మంచి టైప్లో చేయొచ్చు, వస్తాయి. 35 years కెరియర్ కదా. 91 మీది ఎంటైర్ ఇండస్ట్రీకి నేను 91 సేమ్ అంతే. అంతే కదా, సేమ్ అంతే. 91 March 1st నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది, పీపుల్స్ ఎన్కౌంటర్. ఇప్పటి నుంచి అలా వెళ్తున్నాం కెరియర్లో. అంటే ఈ ఎంటైర్ కెరియర్లో మైల్ స్టోన్స్ అంటే ఏంటి? అంటే ఏ ఫిలిం లెక్క, ఫిలింలో మైల్ స్టోన్స్ ఏదైనా కెరియర్, టోటల్ కెరియర్లోనే ఒక క్యారెక్టర్స్ మైల్ స్టోన్ అంటే మనకి ఇష్టమైన క్యారెక్టర్స్. ఇప్పుడు ఆపరేషన్ దుర్యోధన ఉంది, ఖడ్గం, ఆత్మ, ఇవన్నీ పెళ్లి సందడి బిగినింగ్ డేస్లో నాకు తాజ్మహల్ కానీ పెళ్లి సందడి కానీ ప్రేయసురావి ఆహ్వానం క్యారెక్టర్ ఇవన్నీ కూడా ఒక రకంగా బాగా ఆడియన్స్ ఇష్టపడినయే మైల్ స్టోన్స్ మనకి. ఇప్పుడు మనం ఇష్టపడిన ఏం కాదు. ఇప్పుడు నాకు నాయన ఇష్టపడిన తారక రాముడు క్యారెక్టర్ చాలా బాగుంటుంది, ఒక రకంగా సాంగ్స్ బాగుంటాయి. ఎన్ని మైల్ స్టోన్స్ అనేది ఏముంటుంది, ఇంక చాలా రకరకాల. ఈ మధ్యకాలంలో ఇది మైల్ స్టోన్ అనుకుంటాను నేనైతే వెబ్ సిరీస్లో. నిన్న మొన్న వినోదం 30 years కంప్లీట్ అయింది. అవును, అన్నీ ఒక చూస్తుంటే గుర్తొస్తూ ఉంటాయి, ఆ రోజుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. హిస్టరీ అంటే విలన్గా స్టార్ట్ అయింది, హీరోగా టర్న్ అయింది, మళ్ళా విలన్గా యాక్ట్ చేసావు.
మళ్ళీ క్యారెక్టర్ చేస్తున్నా, మళ్ళీ హీరో చేస్తున్నా, ఇంకా వెళ్ళిపోతూ ఉంటామే. మీరు మారుతూ ఉంటారు చూడు, దీనికి దానికి అలాగే మేము కూడా మారుతూ ఉంటాం అంతే. కానీ ఏదన్నా ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళాలబ్బా లైఫ్. యా అఫ్ కోర్స్ మనం ఏదొస్తే ఏది తక్కువ కాదు, ఏది చక్కగా నీట్గా హ్యాపీగా మనం అనేది మనం ఏంటి అనేది మనకంటే ఎక్కువ ఆడియన్స్కి పబ్లిక్కి వాళ్ళకి తెలుసు ఎక్కువ. నేను అనుకోండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకంటే ఎక్కువ వాళ్ళకే తెలుసు మన గురించి. ఏంటి మా హీరో ఎలా ఉన్నాడు ఏంటి, నాకే ఛాంపియన్ happy. చాలా Happy బాగుంటుంది సినిమా. అవును. కానీ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఓవర్ కాదు చక్కగా దానికి తగ్గట్టుగా వెళ్ళిపోయింది. మేము అంతే ఎక్స్పెక్ట్ చేసి చక్కగా నీట్గా చాలు, వీడికి మంచి పేరు, చక్కగా అనుకున్న బడ్జెట్కి వాళ్ళు హ్యాపీ, చాలు కదా ఇంకా అంతకంటే ఏముంది. 100 కోట్లు రావాలని అప్పుడే అక్కడ ఈ చిన్న వీటిలో మెల్లగా వెళ్తారు ఇక. ఇప్పుడే కెరీర్ బిగినింగ్ అయింది. ఇప్పుడు ఇది జరుగుతుంది మన సితారా ఓకే టైటిల్ శైలేష్ కొలను, ఏమో ఏమో ఇది ఏమో ఏమో ఇది బ్యూటిఫుల్, ఇంకో 15 రోజులు అయిపోతుంది. నెక్స్ట్ జటాయు స్టార్ట్ అవుతుంది, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిది, గొప్ప కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్. అంటే ఈ ప్రస్తుతానికి 2 ఇది ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా 2 monthsలో స్టార్ట్ అవుతుంది. బట్ ఆ కెరియర్ బిగినింగ్లోనే ఇప్పుడు జటాయు లాంటి ఒక క్యారెక్టర్ రావటం అనేది అడ్వాంటేజ్ కదా. అందుకే మధ్యలో ఇది వచ్చిందిగా లవ్ ఏమో ఏమో ఇది అనేది. అలాగే ఇది ఏంటంటే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, మంచి సాంగ్స్ సరదాగా ఇప్పుడున్న జనరేషన్ బాగుంటుంది. అదేమో సూపర్ మ్యాన్, జటాయు అనేది సూపర్ మ్యాన్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ అది. ఓకే సోషల్ ఫ్రెండ్స్. అవును పాప కూడా సరే Objection, my lord. ఏంది ఇది ఎంత అబ్జెక్షన్ మై లార్డ్, అడిగిందని చెప్పండి మై లార్డ్, అడిగిందని చెప్పండి మై లార్డ్. ఏం మై లార్డ్, అబ్జెక్షన్ మై లార్డ్, అది సపరేట్ ఇంటర్వ్యూ చేద్దాం మై లార్డ్. ఓకే ప్రొడ్యూసర్ గురించి చెప్పండి. రాజ్ కుమార్ కూడా అసలు యాక్చువల్గా రాజ్ కుమార్ యాక్చువల్గా రాజ్ కుమార్ నా దగ్గర రావడం ఫస్ట్ ఇది చేస్తున్నామండి, ఇది చాలా బాగుంది ఒకసారి చూడండి అంటూ నేను చూసిన తర్వాత దాన్ని డైరెక్టర్ మీ అందరూ కూర్చుని ఎలా ఏంటి అనేది చాలా చేంజెస్ చేయడు, ఎట్లా చేంజ్ చేసాము ఏం చేసాము అనేది. సూర్య నాకు తెలుసు, సూర్య వర్క్ తెలుసు, కెమెరామెన్. సూర్య వర్క్ ఆల్రెడీ అంతకుముందు మేము చేసిన సినిమాల్లో చూసాము, వర్క్ అయింది, చాలా డెఫినెట్గా బాగుంటుంది. మంచి టీం రాజ్ కుమార్ ఏంటంటే రాజ్ కుమార్ గారు మంచి టీం సెలెక్ట్ చేసాం, ఒక డైరెక్టర్ కానీ అర్జున్ సురవరం చేశారు కదా మరి ఆయన, ఆ టీం మొత్తం అంతా తీసుకొచ్చుకున్నాడు. ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు, ఇంకా ఏం చేస్తాను టెన్షన్ పడ్డా అసలు రాజ్ కుమార్ నవ్వుతా చక్కగా అంతా డే అండ్ నైట్లు చేసిన, ఎందుకంటే ఆయన ఎనర్జీనే మేము కూడా తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఎప్పుడు ఆయన నవ్వుతూ ఉంటాడు, ఏమో మనం వెళ్ళి 9, 11, 12, 1 గంట 2 అవుతున్నా కూడా అలా చేసుకుంటా పోతా ఉన్నాం. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఈజ్ వెరీ సాఫ్ట్ ప్రొడ్యూసర్ మాకు దొరికింది, చాలా మంచిది. అంటే సినిమా మీద నాలెడ్జ్, రైటర్ కూడా బేసికల్గా అతను రైటర్. దాంతో ఎందుకంటే సినిమా మీద బాగా నాలెడ్జ్ ఉంది, ఎక్కడెక్కడ ఏవైతే ఇది ఉందనేది బాగా తెలుసు తనకి, తెలుసు కాబట్టి ఈ సెక్షన్లో ఎన్ని జాగ్రత్తగా కూర్చొని డైలాగ్స్ ఆయనే డైలాగ్స్ అప్పటికప్పుడు మార్చేవాడు సెట్లోకి వచ్చి, ఈ డైలాగ్ వద్దులే వేరేది పెడదాం అనుకుని అప్పటికప్పుడు వచ్చి డైలాగులు మార్చడం ఇవన్నీ చేశాడు. రైటర్ కమ్ ప్రొడ్యూసర్, ఓన్లీ ప్రొడ్యూసర్ అని వేసుకున్నారు ఇక్కడ. ఓకే కాదు, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో రిలీజ్ చేయాలి అని ఎందుకు ఆ ప్రెషర్ ఎందుకు వచ్చింది? అది మనకు తెలియదు, మనకు చెప్పారు ఫలానప్పుడు రిలీజ్ చేయాలని, ఇక దానికి తగ్గట్టుగా మేము దాన్ని ఫినిష్ చేసుకుంటూ పోతా ఉన్నాం. అంటే 7 నైట్లు చేసాం, కానీ అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి చేయగలిగాం. మనం ఇంట్రెస్ట్ లాగా ఇప్పుడు యూనిట్ బాగాలేదు అనుకోండి, పక్కన ఈ డైరెక్టరు ఇది కెమెరామెన్ వీళ్ళు బాగా అనుకుంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. అందరూ ఒక యుద్ధం ప్రాతిపదిక మీద చేసాం సినిమా, ఇది వెబ్ సిరీస్. ఓకే ఏంటి వితౌట్ క్వాలిటీ మిస్ అవ్వకుండా. క్వాలిటీ చాలా బాగుంది, అది మెయిన్ ఇంపార్టెంట్ అదే కదా. ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు, చుట్టడం లేదు, ఎన్ని టేకులైనా మళ్ళీ టేకులు చేసుకుంటూనే వెళ్తాం అట్లా. ఏం G5తో అంత బాండింగ్ ఏంటి? నాన్ స్టాప్గా G5 వాళ్ళకి వర్షం చేస్తున్నారు. అవకాశం మీరు ఇవ్వండి, అవకాశం మీది కూడా చేస్తాం, అంతేనా? అంతేగా మరి. ఎవరిదంటే వాళ్ళ అవకాశం. నాకు ఎందుకో మరి నాకు అది 3 వెబ్ సిరీస్, డ్రామా జూనియర్స్ సార్లు వెళ్తాం, నన్ను పిలుస్తున్నారు, నాకు నచ్చుతున్నాను వెళ్తాం. కాదు షూట్అవుట్ ఆలేరుకి ఏమన్నా ఇది సీక్వెల్ ఉందా? లేదు, ఫస్ట్ నుంచి లేదు. అది దీనికి అవకాశం ఉంటుంది, దానికి లేదు.
దీనికి ఎటు ఉంది 100% దీనికి అవకాశం ఉంది. దానికి ఫస్ట్ నుంచి ఏం అనుకోలేదు. ఓన్లీ ఒకటే కాదు. ఇప్పుడు మీ కొలీగ్స్ ఎవరన్నా ఏంటి సెక్షన్ల గురించి ఏమైనా అడుగుతున్నారా? లాయర్గా యాక్ట్ చేసిన లేదు సార్, ఎవరేం అడగట్లేదు. మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. అదే ఫ్రెండ్స్ అన్నా Definitely. కొలీగ్స్ అన్నా యా, ఎవరైనా మా ఫ్రెండ్స్ వచ్చి ఏంటి అయితే రేపేమన్నా మేము అరెస్ట్ అయిపోతే నువ్వు వచ్చి కాపాడగలవా అని అడుగుతున్నారు. మా సీనియర్ లాయర్ అంతే సార్. అంతేనా? లేదంటే కేసులు పెడతాం ఏమన్నా చూసుకుంటావా అని అంటారా? జనరల్గా ఇవాళ రేపు సొసైటీలో మీదే కదా డామినేషన్, లేడీస్దే కదా. అంతే అంటారా? మ్మ్. మీ ఓకే, మీరేం చెప్తే అది. ఓకే, ఫైనల్గా అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ చూడాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఆల్రెడీ చూసిన వాళ్ళు చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. బాగుంది, చాలా బాగుంది, కొత్తగా ఉంది, ఫీల్ బాగుంది, క్యారెక్టరైజేషన్ బాగుంది, ఎంగేజ్డ్గా ఉందని మొత్తం వచ్చారు. సేమ్ అలాగే చూడని వాళ్ళు కూడా డెఫినెట్గా ఇది చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి వచ్చిన రెస్పాన్స్, చూసిన వాళ్ళు ఇచ్చిన రెస్పాన్సే. చూడని వాళ్ళు డెఫినెట్గా ఇది చూడండి. మీకు కొన్ని లా గురించి తెలుస్తుంది, ఏమేం చేయాలి, ఏం చేయాలి, ఏంటి అనేది. డెఫినెట్గా ఇది అందరూ ఎంజాయ్ చేసే వెబ్ సిరీస్ అవుతుంది. అయిపోయింది, ఇంకా చూడని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సో బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది? నా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ గురించి వచ్చింది. ఎంతోమంది ఎప్పుడు ఇంత సెటిల్డ్గా నీది లేదు పర్ఫార్మెన్స్, ఇప్పుడు ఇంత సెటిల్డ్గా పర్ఫార్మెన్స్ ఉంది అన్నారు. బట్ అది క్యారెక్టరైజేషన్ ప్రకారం వెళ్ళింది అంతే. అదనేది సెటిల్డ్ అంటే ఎంగేజ్డ్గా ఉంది, బాగా ఇంట్రెస్ట్ పెరుగుకుంటే అలా వెళ్ళింది వెబ్ సిరీస్. ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్లో అంటే నేను మిగతా నాకు అనవసరం, మిగతా వాళ్ళ గురించి నేను కామెంట్ చేయను. బట్ నేను చేసిన వాటిలో దిస్ ఈజ్ ద బెస్ట్ అని ఒక కాంప్లిమెంట్ వచ్చింది. సూపర్. మరి ఇంకా వాట్ నెక్స్ట్? చూద్దాం. నెక్స్ట్ అంటే చాలా ఉన్నాయి, రకరకాలుగా జరుగుతున్నాయి. అది ఏంటనేది ఇంకా చూద్దాం, వెళ్తాం లైఫ్. మీకు తెలిసిపోద్దుగా ఏం చేస్తాను నెక్స్ట్, తెలియకుండా ఉండదుగా. ఏంటి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఒక మూవీ ఉంది సార్, సూన్ కపుల్ ఆఫ్ మంత్స్లో, అది కూడా రిలీజ్ అవుతుంది. గుడ్. సో ఆల్ ది బెస్ట్. ఇప్పటివరకు వచ్చిన ఇది రెస్పాన్సే చాలా బాగుంది. షార్ట్ పీరియడ్లోనే నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి, ఇంకా ఎక్కువ వ్యూస్ రావాలి. సో ఈ సిరీస్ మీరు అన్నట్టే నెంబర్ ఆఫ్ సీజన్స్గా వెళ్ళాలి. రకరకాల కేసులతో లాయర్గా మీరు రకరకాల కేసుల్ని చేసి ఒరిజినల్ లాయర్ అయిపోవాలా, తెలుసుకోవాలి. లా గురించి మంచి ఇంట్రెస్ట్ వచ్చింది ఇది చేసిన తర్వాత. ఓహో ఏంటి అని మా ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా మంది నా ఫ్రెండ్స్ చూశారు, లాయర్ జడ్జిలు కూడా ఉన్నారు. ఓకే, వాళ్ళు కూడా చూసి నేను ఫోన్ చేయడం, బాగుంది అంటాం, ఇంకా హ్యాపీగా. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, శ్రీకాంత్ అండ్ అనన్యతో అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ గురించిన మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.